ఒక మహిళ, అందులోనూ గర్భవతి, తనకు వచ్చిన కష్టాన్ని తట్టుకోలేక తాను చనిపోవడంతో పాటు తన కడుపులో పెరుగుతున్నటువంటి 3 నెలల పసికందును కూడా చంపేసింది ఒక తల్లి. ఇది ఎక్కడో ఆఫ్రికాలోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, పాకిస్తాన్లోనో జరగలేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన. ఎంత దారుణమో అంటే చనిపోతూ ఒక ఆడియో మెసేజ్ని పెట్టిపోయింది ఆ మహాతల్లి. ఆ ఆడియో మెసేజ్ విన్నాక నిజంగా మనిషి పుట్టినందుకు సిగ్గుపడిపోవాలి. సమాజం మీద గాండ్రించి ఉమ్మేసి చనిపోయింది. నాకు న్యాయం దొరకలేదు, కనీసం నేను చనిపోయినాకనైనా నాకు నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరి సమాజం మీదకి చనిపోయింది మహాతల్లి. ఆమె మాటలు విన్నాక మనిషి పుట్టినవాడు ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకోక తప్పదు. ఒకసారి ఆమె మాటలు వినిపిస్తా. అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినండి. మనమందరం తప్పకుండా వినాలి, జాగ్రత్తగా వినండి. జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఇది. నిన్ననే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎంత ఘోరమైనటువంటి సంఘటన అంటే ఆ మాటలు, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలు వింటే రక్తం కట్టలు తెంచుకుంటుంది. మనిషి పుట్టినవాడు, ఇందాక నేను చెప్పాను కదా, మనిషి పుట్టినవాడు ప్రతి ఒక్కడికి కోపం ఉన్నది సహజంగానే వస్తుంది. ఏంటి ఆ మహిళ మాటలు ఒకసారి విందాం. అంతకంటే ముందు కళ్యాణదుర్గంలో జరిగింది ఈ సంఘటన. ఎంత దారుణమైన సంఘటన అంటే నిజంగా ఒకసారి ఆడియో అన్నది వినండి, దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఏంటి. నాకు పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలే, పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం చేయలేదు సార్. నాకు మాత్రం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు, వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు అంతా. నాకు న్యాయం జరగలేదు సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది, వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్. నాకు న్యాయం దానివల్ల జరగదు. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింటే నాకు న్యాయం జరుగుతుంది సార్. నేను ఇచ్చిన కంప్లైంట్ దాచిపెట్టేసినారు సార్ వాళ్ళు. నన్ను క్షమించండి సార్. నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు, అందువల్ల నేను పోలీసుల ద్వారా కానీ నా ప్రాణం పోతుంది. నన్ను క్షమించండి సార్. నాకు జరగకపోయినా పర్వాలేదు, నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్. ఇది న్యాయం జరగలదు సార్. నా బిడ్డ కన్నా న్యాయం జరగలదు సార్. ఇది నా బిడ్డకి న్యాయం జరగల, నాకు జరగలేదు. నా బిడ్డ కన్నా న్యాయం జరగదు సార్. మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి. సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు, నువ్వు మా నాయన పుట్టించుకున్నావని మాట్లాడుతున్నాడు సార్. ఎట్లయినా మీరు నా బిడ్డకి న్యాయం చేయాలి సార్. కట్టుకుని నా భర్తని ఇట్లా మాట్లాడి పోలీసులు కానీ ఏం చేయలేదు సార్. వాళ్ళకే సపోర్ట్ పోతున్నాడు సార్ పోలీస్ అధికారులు కానీ. నా చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. చావు కారణం పోలీస్ అధికారులు కానీ సార్. టీడీపీ ప్రభుత్వం కానీ నా చావుకి కారణం టీడీపీ ప్రభుత్వం కానీ సార్. వాళ్ళు కానీ సార్ నా చావు కారణం టీడీపీ ప్రభుత్వం కానీ నా చావు కారణమే. చావు కారణం వినండి జాగ్రత్తగా. దీంట్లో అధికారుల పేర్లు చేసి పేర్లు చెప్పింది వైపీ రమేష్, సల్మాస్, ఏదైనా కానీ వాళ్ళు చూపిస్తూనే అంతే జరుగుతుంది సార్. ఆ మనిషి అట్లా చేసి నన్ను అన్యాయం చేసేసినాడు సార్. టీడీపీ ప్రభుత్వమే మనకి. నాకు న్యాయం కావాలా. ఈ టీడీపీ ప్రభుత్వం కానీ నాకు అన్యాయమే చేసింది. ఏదైనా కానీ నా ప్రభుత్వం వచ్చింది, నా రమేష్ ఉన్నాడు, నా సల్మాస్ బాబు ఉన్నాడు అని వాడు నన్ను అన్యాయం చేసినాడు సార్. వాడు అన్ని
దాన్ని. నా చేత కాదు సార్, మీరు న్యాయం చేయాలి సార్. నాకు చేయకపోయినా నా బిడ్డ కన్నా న్యాయం కావాలా? మహిళ ఇక సెలవు సార్. ఒక మాట చివరిలో ఆమె అన్నది, మళ్ళీ ఒక్క చిన్న మాట అన్నది, ఒక చిన్న చివరికి ఒక మాట అన్నది. దయచేసి ఈ మాట వినండి. సార్ నాకు చేయకపోయినా నా బిడ్డ కన్నా ఇప్పుడు అన్నది కావాలా? ఇప్పుడు ఇక సెలవు సార్. సెలవు, ఇక సెలవు సార్ అని చెప్పి చచ్చిపోయింది. సెలవు అని చెప్పి చచ్చిపోలేదు, గాండ్రించి మన అందరి మీద ఉమ్మేసి చచ్చిపోయింది. ఇక ఇక్కడ కొన్ని విషయాలు చదువుతాను నేను, కొంచెం జాగ్రత్తగా వినండి. కళ్యాణదుర్గం టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య. మున్సిపాలిటీలో ఏంటి దొడగట్టు రోడ్డులో సత్యసాయి వాటర్ ట్యాంకు ఎదురుగా ఉంటున్న శ్రావణి స్థానిక టీడీపీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఏంటి వైపీ రమేష్, వైస్ చైర్మన్ శర్మస్వలి వేధింపులతో బలవాన్ మరణము. ఈమె పేరు, మహిళ పేరు శ్రావణి. వేధింపుల ఆడియో బయటికి రావడంతో తీవ్రంగా మండిపడుతున్న మహిళా సంఘాలు. నిందితులపై ఏం చర్యలు తీసుకుంటావు చంద్రబాబు అని చెప్పేసి వైసీపీ ఇక్కడ రాయడం జరిగింది. విషయం ఏంటి అంటే శ్రావణి వాళ్ళ భర్త నీచుడు, దుర్మార్గుడు, పనికిరానటువంటి, నేను ఇక తిడితే గలీజుకుంటుంది వాడు ఏం చేసిండు, తనని చిత్రహింసలు పెట్టి వేరే వాళ్ళ, ఆమె అన్నది క్షమించాలి, వేరే వాళ్ళ పక్కలోకి పడుకోవడానికి కూడా అని చెప్పేసి ఆమెని హింసించాడు. అట్లాంటి ఎదవ మీద కంప్లైంట్ పెట్టడానికి పోలీస్ స్టేషన్కి పోతే ఇంకో ఇద్దరు ఎదవలు, ఇక్కడ ఒక విషయం అండి, పార్టీలు అది వైసీపీ వాళ్ళనే ఇదే మాట అంట, ఇంకో ఇద్దరు ఎదవలు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంట, వైసీపీ వాళ్ళనే ఇదే మాట అంట, ఇంకో ఇద్దరు ఎదవలు. ఎవరా ఎదవలు? రమేష్ అండ్ శర్మస్వలి అంట. ఇల్లే ఆ ఎదవలు, ఇక్కడ ఫోటోలు ఉన్నాయి. ఈ రమేష్ అనే ఎదవేమో మన గౌరవనీయులు మన నారా లోకేష్ గారితో, ఈ శర్మస్వలి అనేవాడేమో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి టోపీ పెట్టేసాడు. ఈ ఇద్దరు ఎదవలు ఆ శ్రావణి వాళ్ళ భర్తని పోలీస్ స్టేషన్లో కాపాడినట్ట. ఆమె కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పోలీసులు నాకు న్యాయం చేయలేదు అని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ ఈరోజు చెబుతుంటే, ఈ టీడీపీ నాయకులు, టీడీపీ పార్టీ వల్ల నాకు ఇది జరిగింది అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంటే లాస్ట్కి ఇక సెలవు అంటే నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళొకసారి వినాలి, మనం 10 సార్లన్నా వినాలి. ఇది ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు? నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. అదే రోజు మళ్ళా ఈయన ఈ మాట అన్నాడు. నిన్ననే జరిగినటువంటి సంఘటన, తాట తీయడం కాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా. వీళ్ళిద్దరిని పార్టీలకు వెళ్ళి పీకేసి తీసుకుపోయి బట్టలు ఇప్పదీసి అక్కడ తెనాలిలో కూర్చోబెట్టారు కదా పోలీసులు, రోడ్డు మీద కూర్చోబెట్టి కర్రతో కొట్టారు కదా పిల్లల్ని, అట్లా సేమ్ రోడ్డు మీద అన్ని బట్టలు తీసేసి, కట్రాయలు కూడా తీసేసి రోడ్డు మీద కూర్చోబెట్టి ఈ ఇద్దరిని, శ్రావణి మొగుడిని కాదు, శ్రావణి మొగుడిని సరే చట్టం చూసుకుంటుంది, ఆడి ఎదవ పనికిమాని పోరంబోకు, కానీ వీళ్ళిద్దరు పోరంబోకుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి పంగలు జాచి నడ్డి ఇరిగేంత వరకు కొట్టాలి. అదేంటి పాషా గారు, అది తప్పు కదండి చట్టబద్ధంగా అని చెప్పి మీరు అడిగితే, మరి తెనాల్లో కొట్టడం కరెక్టా? మరి అక్కడ కొట్టినప్పుడు ఇట్లాంటి ఎదవలు, ఇట్లాంటి వల్ల 2 ప్రాణాలు, నిండు ప్రాణాలు పోయినాయి. ఫోటోలు చూపించాలో చూపించొద్దో నాకు తెలియదు, అయినా కూడా నేను చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. సరే నా దగ్గర సరే ఇక అది వద్దులేండి, బాగుండదు. ఆమె ఉరేసుకున్నటువంటి ఫోటో అది చూపిస్తే బాగుండదు, ఎందుకంటే దానికి కొన్ని అది ఉన్నాయి, అందుకే చూపించలేకపోతున్నా. చాలా దారుణంగా ఉరేసుకున్నది శ్రావణి, చాలా దారుణంగా. కానీ శ్రావణి ఆడియో, ఈ ఆడియో మాత్రం నేను బ్రతుకున్నంత వరకు నాకు గుర్తుంటుంది. ఈరోజు పొద్దుటి నుంచి నేనేం చేయగలను నేను చేసిన. ఈరోజే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి లేఖ రాసిన నేను. లేఖలు రాయడం వల్ల ఏమవుతుందండి అని మీరు అడగవచ్చు. ఏం కాదేమో, కానీ నా ధర్మం, ఏమైనా నా ధర్మం, నేను రాస్తా. ఒక భారతీయుడిగా నేను లేఖ రాసిన. ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు, చేతుల మీద చేతులు వేసుకొని కూర్చుని ఎదవల కంటే నేను చాలా మేలు. నేను లేఖ రాసిన, ఇదే ఆ లేఖ. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి లేఖ రాసిన.
ఇంకా చాలామందికి రాసిన. చెబుతా, ఆ లేఖలు చదవను, ఈ ఒక్క లేఖ కొంచెం చదివి వినిపిస్తాం మీకు. సబ్జెక్టు ఏమని? ప్రెగ్నెంట్ బీసీ ఉమెన్స్ పెయిన్ఫుల్ డెత్ ఇన్ అనంతపూర్. బీసీ మహిళ, ఆమె చనిపోయింది, శ్రావణి. క్రై ఫర్ జస్టిస్ అగైనెస్ట్ పోలీస్ అండ్ పొలిటికల్ బిట్రయల్. పోలీసులు పొలిటికల్ బిట్రయల్కి ఒక ప్రాణం బలైపోయింది అని చెప్పేసి. రెస్పెక్టెడ్ మేడం ప్రెసిడెంట్, విత్ డీప్ యాంగ్విష్ ఐ బ్రింగ్ టు యువర్ నోటీస్ దట్ హార్ట్ బ్రేకింగ్ డెత్ ఆఫ్ శ్రీమతి శ్రావణి, a backward class woman 3 months pregnant who ended her life by hanging in కళ్యాణదుర్గం, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. తన జీవితాన్ని ముగించేసింది శ్రావణి. ఎట్లా చనిపోయింది? ఉరేసుకోండి, అదే రాసిన. హర్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ సీకింగ్ జస్టిస్. ఆమె చేసిన తప్పు ఒకటే, న్యాయ పోరాటం చేసింది, న్యాయం కావాలనుకుంది. అది ఇక్కడ రాసిన నేను. షీ ఫైల్డ్ ఎ కంప్లైంట్ అగైనెస్ట్ హర్ హస్బెండ్, బట్ ద పోలీస్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ 2 ruling party politicians not only diluted her complaint but also twisted her words. క్లియర్గా రాసిన, ఇద్దరు పొలిటీషియన్స్. ఓకే, నెక్స్ట్. హర్ రిపీటెడ్ క్రైస్ ఫర్ హెల్ప్ వేర్ crushed under police negligence and political misuse of power. Next, ఏం రాసిన? బిఫోర్ హర్ డెత్ శ్రావణి రికార్డెడ్ ఏ డయింగ్ డిక్లరేషన్ ఇన్ ఆడియో ఫామ్. తాను చనిపోవడానికి ముందు డయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేసింది. నేమింగ్ దోస్ రెస్పాన్సిబుల్స్ అండ్ ప్లీడింగ్ ఫర్ జస్టిస్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ హర్ అన్బార్న్ చైల్డ్. తన కోసం, తన కడుపులో ఉన్న పాప కోసం, తన కడుపులో ఉన్న శిశువు కోసం తాను న్యాయం కావాలి అని తాను ఒక వీడియో రికార్డ్ చేసింది, న్యాయం కోరింది. ద ఆడియో ఇస్ టెస్టిమనీ ఫర్ ద అన్బేరబుల్ పెయిన్ షీ క్యారీడ్. తన నొప్పికి, తన బాధకి ఆడియో అన్నది ఒక టెస్టిమనీ. పెయిన్ ఇన్ఫ్లిక్టెడ్ నాట్ బై ఫేట్ బట్ బై కరప్ట్ అండ్ హార్ట్లెస్ సిస్టమ్. ఇది కరప్ట్ మరియు హార్ట్లెస్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ పర్సనల్ ట్రాజడీ, ఇట్ ఈస్ ద క్రిమినల్ బిట్రయల్ ఆఫ్ డెమోక్రసీ, మదర్హుడ్, ఉమెన్హుడ్ అండ్ జస్టిస్. ఇది ఏదో సంఘటన కాదు, ఇది ఏంటి అంటే క్రిమినల్ బిట్రయల్ అని నేను ఇక్కడ రాసిన. వెన్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ డైస్ begging for justice, it is the death of our constitution's promises to protect the weak. ఒక గర్భం దాల్చినటువంటి ఒక మహిళ న్యాయం కోసం పోరాడుతూ, న్యాయం కోసం ఏడుస్తూ చనిపోవడం అన్నది కాన్స్టిట్యూషన్స్లో ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా కించపరచడం, వీక్ చేయడం. ఐ హంబ్లీ బట్ ఫర్మ్లీ అర్జ్ యువర్ ఎక్సలెన్సీ టు అని చెప్పేసి ఇక్కడ నేను 3 విషయాలు అడిగిన, 3 విషయాలు రిక్వెస్ట్ చేసిన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి. మొదటిది, ఆర్డర్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఆర్డర్ చేయండి. రిటైర్డ్ జడ్జి గారు లేదా ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి జడ్జి గారితో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఎన్ష్యూర్ ద ఇమ్మీడియట్ సస్పెన్షన్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్ నేమ్డ్ ఇన్ హర్ డిక్లరేషన్. ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులని, ఎవరైతే పాలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా పదవిలో ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కేసులు పెట్టండి. మూడవది, గ్యారంటీ ప్రొటెక్షన్ అండ్ జస్టిస్ ఫర్ హర్ గ్రీవింగ్ ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబం ఏదైతే ప్రస్తుతం బాధలో ఉందో, ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి మనకు కనిపించని కుటుంబం, మనం వాళ్ళని గుర్తుపెట్టుకోం కానీ ఉంటారు వాళ్ళు. గుండె పగిలిపోయిన తండ్రి ఆడనో ఉంటాడు, గుండె పగిలిపోయిన తల్లి, శ్రావణి తల్లి ఆడనో ఉంటుంది, ఆమెకు కూడా భద్రత కల్పించండి. మేడం, దిస్ ఇస్ నాట్ జస్ట్ శ్రావణీస్ వాయిస్, ఇట్ ఈస్ ద సైలెంట్ క్రై ఫర్ ఎవ్రీ అప్రెస్డ్ ఉమెన్ ఇన్ అవర్ నేషన్. ఐ బెగ్ యూ టు అప్హోల్డ్ హర్ లాస్ట్ ప్లీ ఫర్ జస్టిస్. తన చివరి కోరిక న్యాయం కావాలని, ఆ కోరికను తీర్చండి అని చెప్పేసి నేను లేఖ రాయడం జరిగింది. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి లేఖని రాయడం జరిగింది. ఇది ఈ లేఖ. నెక్స్ట్ ఇంకెవరెవరికి లేఖ రాసినాను అన్నది ఒకసారి మీకు చెప్తాను. లేఖలు చదవను, ఎవరెవరికి రాసినాను. ఇక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్ గారికి లేఖ రాశాను. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరికి రాయడం జరిగింది ఈ లెక్క అంటే, మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఈ లేఖ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకెవరికి రాశాను అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి. ఇక్కడ కనిపిస్తుందా మీకు లేఖ? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి. నెక్స్ట్ మనం చూసుకుంటే
ఇంకా ఎవరికి రాయడం జరిగింది ఇది అంటే గవర్నర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఈ లేఖను రాశాను. నెక్స్ట్ ఇంకెవరికి రాశానంటే హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈ లేఖను రాశాను. నెక్స్ట్ ఇంకెవరికి రాశాను అంటే ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వీళ్ళకి ఈ లేఖను రాయడం జరిగింది. నెక్స్ట్ ఓకే, దీని సీసీ కాపీలు పోలీసు వాళ్ళకు కూడా, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా పెట్టడం జరిగింది. ఇందులో నేషనల్ కమిషన్కి, నేషనల్ మన ఏమంటారు కమిషన్ ఫర్ ఉమెన్కి మనం హార్డ్ కాపీలు పంపక్కర్లా, ఎందుకంటే వాళ్ళు ఈ ట్విట్టర్లోనూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కంప్లైంట్ని వాళ్ళకి ఇచ్చేసాము. మిగతా వాళ్ళందరికీ కూడా, ఈవెన్ ప్రెసిడెంట్ గారికి కూడా హార్డ్ కాపీ అనేది పంపించాలి. ఈరోజు సెలవు రోజు, రేపు సండే కాబట్టి మండే ఎర్లీ మార్నింగ్ వీళ్ళ ఎవరెవరికైతే హార్డ్ కాపీలు పంపించాలో నలుగురికి అనుకుంటా వాళ్ళందరికీ అంటే ఒక ఫిజికల్ కాపీస్ అనేవి పంపించేస్తాను, కొరియర్ ద్వారా పంపించేస్తాను, పోస్ట్ ద్వారా పంపించేస్తాను. ఇది నేను చేయగలిగింది. సరే అయిపోయింది అని చెప్పేసి నేను చేతులు దొరుకుని ఉన్నాను. నేను ఇంకా దీని మీద పోరాటం చేస్తా. చెప్పినా కదా, జలగలాంటి నేను పట్టుకుంటే నేను వదలాలంటే నేను సావాలా, అదొక్కడే దారి. ఇంత హీనాతిహీనంగా, నీచాతి నీచంగా ఈరోజు రాజకీయాలు ఈ లెవెల్కి పడిపోయి ప్రెగ్నెంట్ శిశువు, గర్భంలో 3 నెలల పాప, ఒక తల్లికి ఎట్లుంటుంది? 6 నెలల తర్వాత నా బిడ్డ నేను చూడబోతున్నా, నా ఆనందం ఎంత ఉంటుంది? తన కోసం కాకపోయినా 6 నెలల తర్వాత తన బిడ్డ కోసమైనా ఆ తల్లి బతుకుండాలి. కానీ బతకలేదంటే, చచ్చిపోయిందంటే ఆ బాధ ఎంతలా ఉంటుందో ఒక్కసారి మనుషులమైనటువంటి మనం అందరం అర్థం చేసుకొని ఒక్కసారి ఆలోచించాలి. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద దయచేసి స్పందించండి, దయచేసి కమెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.